అందరికీ నమస్కారం. మనసిచ్చాను. 25వ భాగము. నన్ను అర్థం చేసుకొని, తను నాకు దగ్గరయ్యే క్షణాలు తొందరలోనే వస్తాయి అన్న ఆశే నన్ను నడిపిస్తుంది అని నిట్టూర్చింది ధృతి. తన క్యాబిన్‌లో సీసీ కెమెరా నుండి ధృతిని గమనిస్తూనే ఉన్నాడతను. ఆనాటి జ్ఞాపకాలు మెదిలి ఆమె హృదయం భారంగా మారిపోయింది. అతను ఎందుకు తన జీవితంలోకి వచ్చాడు? ఎందుకు ఇంత దగ్గరయ్యాడు? అనంతమైన సంతోషం తన కళ్ళ ముందు నిలిపి, అది అశాశ్వతం అని నా ఆశలన్నీ అడియాసలు చేసి ఇలా ఎటూ కాకుండా నిలబెట్టాడు అని తను చేసేది తప్పే. అంత మాత్రం దానికి ఇంత పెద్ద శిక్ష వేయాలా? నువ్వు చేసింది తప్పు అని తిట్టి, కొట్టో చెప్పాలి కానీ, ఇలా దూరం పెట్టి అనుక్షణం నన్ను ఇలా చిత్రవద చేయటం ఎందుకు అని ఆమె కళ్ళు వద్దన్నా వర్షించడం మొదలుపెట్టాయి. ఆమెను ప్రతిక్షణం గమనిస్తున్న అతని హృదయం ఆమె కన్నీళ్లు చూసి కరగాలి అని ఉన్నా, అతని మెదడు మాత్రం అందుకు సహకరించటం లేదు. ఆమె ఇలానే బాధపడాలి. ఆ బాధలో నుంచి తనను తాను స్ట్రాంగ్‌గా చేసుకోవాలి. ఆ స్ట్రాంగ్‌నెస్ ఎలా ఉండాలి అంటే, తనకు తానే అతన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయేలా ఉండాలి. అతని ఆలోచన అదే. ఇలా ఏడుస్తూ అతన్ని వదిలి వెళ్ళటం అతనికి మాత్రం ఇష్టం లేదు. ఆమె నోటితోనే "నువ్వు నాకొద్దు" అనేలా చెయ్యాలి అన్నది అతని కోరిక. కానీ ధృతి అతనేం చేసినా భరిస్తుందే తప్ప వదిలి వెళ్ళటం లేదు. ఇంత ఓపిక ఆమెకి ఎక్కడి నుండి వస్తుందో అతనికి ఎప్పటికీ అర్థం కాని ఒక చిక్కు ప్రశ్న. ఇప్పుడు కూడా ఆమె ఏడవటం అతనికి ఏమాత్రం నచ్చటం లేదు. వెంటనే ధృతికి కాల్ చేశాడు. ఆఫీస్ ల్యాండ్‌లైన్ రింగ్ అవుతూ ఉంటే తనను తాను తమాయించుకొని కాల్ లిఫ్ట్ చేసింది. "కమ్ టు మై క్యాబిన్" అంటూ సీరియస్‌గా వినిపించిన ఆర్య గొంతుకి ఒక్క క్షణం ఉలిక్కిపడింది. ఏమైంది ఇతగాడికి? మళ్ళీ ఎందుకు పిలుస్తున్నాడు? అని తన పై వాటర్ చల్లుకొని చాలా నార్మల్‌గా ఉండటానికి ప్రయత్నం చేస్తూ అతని క్యాబిన్ డోర్ నాక్ చేసింది. కమ్ ఇన్ అన్న అతని అనుమతికి క్యాబిన్ లోపల అడుగుపెట్టింది. "పిలిచారు సార్" అని చాలా నెమ్మదిగా అంది. "మీ క్యాబిన్‌లో మీరేం చేస్తున్నారు?" అని ఆమెని సూటిగా చూస్తూ అడిగాడు. అతని వైపు మొహం చిట్లిచ్చి చూస్తూ "ఏంటి సార్?" అని అడిగింది అర్థం కాక. "నీ క్యాబిన్‌లో నువ్వేం చేస్తున్నావ్?" అని అడిగాను నేను. నా క్వెషన్ అర్థమైందనుకుంటా అని స్ట్రెయిట్‌గా అడిగాడు. "నేనేం చేస్తాను? ఆఫీస్ వర్క్ చేస్తున్నాను." "ఓకే. ఆఫీస్ వర్క్ చేస్తున్నారు అంతేనా?" "యెస్ సార్" అంది. ఏమాత్రం తడబడకుండా. "అలా అయితే ఇదేంటి?" అని తన పీసీని ఆమె వైపుకి తిప్పాడు. ఆమె ఏడుస్తున్న క్లిప్స్ చూపిస్తూ వాటిని చూస్తూ షాకయిందామె. "మిస్ ధృతి ఏంటిది?" అని అడుగుతున్నాను అని ఆమె రెట్టించాడు. "నథింగ్ సార్" అంది. "ఆఫీస్ అవర్స్‌లో మీ పర్సనల్ ఇష్యూస్ గుర్తు చేసుకొని మరీ ఏడుస్తున్నారు. అది వర్క్ ఆపేసి మరి. మీకు శాలరీస్ ఇచ్చేది ఇక్కడ కూర్చొని ఏడవడానికో, లేకపోతే మీ ప్రాబ్లమ్స్ అన్నీ తలుచుకొని బాధపడుతూ కూర్చోడానికా? కాదు. నేను నీకు శాలరీ ఇచ్చేది నాకు వర్క్ చేయటానికి. ప్లస్ కంపెనీ ఎదుగుదలకు తోడ్పడటానికే. అంతేకానీ ఇలా ముసలమ్మలా కూర్చొని కన్నీళ్లు కార్చటానికి కాదు" అని చాలా కఠినంగా వచ్చాయి అతని మాటలు. కనీసం ఏడుస్తున్నాను అన్న కనికరం కూడా లేకుండా ఇలా మాట్లాడుతున్నాడేంటి రాక్షసుడు అని ఆమె మనసు మరింత బాధపడింది. అప్పటికి ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు దూకటానికి సిద్ధంగా ఉన్నా వాటిని తమాయించుకుంటూ "నో సార్, ఏదో గుర్తొచ్చి నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఐయామ్ సారీ సార్" అంది మెల్లగా తలదించుకొని. "నీ అపాలజీస్ వినటానికి నాకస్సలు ఓపిక లేదు. నీకు నిన్నే వార్నింగ్ ఇచ్చాను. ఇలాంటివి ఏమైనా ఉంటే ఆఫీస్ బయట పెట్టుకోమని. అలా కాకుండా ఇవాళ మళ్ళీ నీ పర్సనల్ ప్రాబ్లమ్స్‌తో ఆఫీస్ వర్క్ డిస్టర్బ్ చేశావు. అందుకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా!" అని ఆమె వైపు సూటిగా చూస్తూ అన్నాడు. "ఇప్పుడు మీరు నాకు వేస్తున్న శిక్ష కంటే పెద్ద శిక్ష ఏమీ లేదు కదా సార్! ఇప్పుడు మీరు నాకు ఎంత కఠినమైన శిక్ష విధించినా కానీ అది నన్నేమీ బాధించదు" అని వైరాగ్యంగా మాట్లాడింది ధృతి. "ఇలాంటి పిచ్చి మాటలంటే నాకు చిరాకొస్తుంది" అన్నాడు అసహనంగా. "ఇవి పిచ్చి మాటలు కాదు" అని ఆమె ఏదో చెప్పబోతూ ఉంటే వద్దు అన్నట్టు అతని అరచేతిని చూపించి "నాకు ఇలాంటివన్నీ వినటానికి అస్సలు ఓపిక, టైము రెండూ లేవు. ఫస్ట్ నేనడిగిన దానికి సమాధానం చెప్పు. ఆఫీస్ అవర్స్‌లోనూ పర్సనల్స్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అండ్ సెకండ్ థింగ్, నీ పర్సనల్స్‌ని ఆలోచించి ఆఫీస్ ఆఫ్ 1 అవర్ కరిగించేశావు కాబట్టి నీ క్యాబిన్‌లో కంప్లీట్ అయిన 100 ఫైల్స్ మొత్తం వితిన్ 5 మినిట్స్‌లో నా క్యాబిన్‌లో అరేంజ్ చేయాలి. ఇదే నీకు నేను ఇచ్చే పనిష్మెంట్" అని ఆర్య చెప్పగానే ధృతి నోరు తెరిచేసింది. "ఏంటి సార్ మీరు? 100 ఫైల్స్ నేనొక్కదాన్నే నా క్యాబిన్ నుంచి మీ క్యాబిన్‌కి తీసుకురావాలా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? నేను అమ్మాయిననుకుంటున్నారా? లేకపోతే వేరే ఏదైనా అనుకుంటున్నారా? అసలు మీకు అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేయాలో తెలుసా? అమ్మాయిలు పూలలాగా సుకుమారంగా ఉంటారు. వాళ్ళని ఇంకాస్త సుకుమారంగా చూసుకోవాలి కానీ ఇలా టార్చర్ పెట్టకూడదు. అందులోనూ నీలాంటి శాడిస్ట్ సైకోల్ని చూస్తే నాలాంటి అమాయకు ఆడపిల్లలు
ఒక్కరు కూడా మీ దగ్గర జాబ్ చేయరు తెలుసా? ఏదో నేను కాబట్టి అప్పుడెప్పుడో మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి మీ దగ్గర జాబ్ చేస్తున్నాను. అదే ఇంకొకరైతే ఎప్పుడో తట్టబుట్ట సదురుకొని వెళ్ళిపోయేవాళ్ళు అని గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతూ ఉన్న ఆమె వైపు ఒక వియర్ట్ లుక్ ఇచ్చాడు ఆర్య. ఏంటి సార్ అలా చూస్తే భయపడతాను అని అనుకుంటున్నారా? అసలు భయపడను. నేనేదో డిప్రెషన్‌లో ఉండి ఏదో గుర్తొచ్చి ఏడ్చేశానని అనుకోండి. నేను బాధపడటం చూడలేని మీరు నన్ను దగ్గరికి తీసుకొని వద్దమ్మా అలా ఏడవకూడదు కన్నా బుజ్జి అని బుజ్జగించాలి కానీ, ఇలా పనిష్మెంట్ ఇస్తారా? అసలు మీకు ప్రేమించిన అమ్మాయిని ఎలా చూసుకోవాలో తెలుసా? అసలు తెలీదు అని నాన్ స్టాప్‌గా మాట్లాడుతున్న ధృతి మాటలకు అడ్డుకట్ట వేస్తూ, తన ఎదురుగా ఉన్న టేబుల్‌పై తన అరచేతిని గట్టిగా కొట్టి షటప్ అని రూమ్ మొత్తం దద్దరిల్లిపోయేలాగా అరిచాడు ఆర్య. అతని అరుపుకి ఉలిక్కిపడి నోటికి తాళం వేసింది. ఇంకొక్కసారి నా ముందు ప్రేమ, పెళ్లి, గతం అని మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు. నాలో ఉన్న శాడిస్ట్‌ని ఇంకా నిద్ర లేపొద్దు. అది నీకు, మీ జీవితానికి అస్సలు మంచిది కాదు. నువ్వు ఇక్కడ ఎంప్లాయివి. నేను నీ సుపీరియర్‌ని అంతే. నీకు నాకు ఉన్న రిలేషన్ బాస్ అండ్ ఎంప్లాయ్. అంతేకానీ ప్రతిసారి ప్రేమ, ప్రేమ అని ఇలాగే విసిగించావే అనుకో, నిన్ను అండమాన్ దీవులకు పంపించేస్తాను జాగ్రత్త అని ఆమె పైకి నడుస్తూ అన్నాడు ఆర్య. అతని అరుపులకి, అతని బిహేవియర్‌కి ధృతికి శరీరం నిలువెల్లా వణికిపోయింది. అసలు ఎలా ఉండేవాడు? ఎలా మారిపోయాడు? ఇదంతా నా తప్పేనా? అన్న ఆలోచన ఆమె మదిలో మెదలగానే ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి మనిద్దరి మధ్యన జరిగిపోయిన గతం గురించి డిస్కషన్ జరిగిందనుకో, అదే నువ్వు నన్ను ఆఖరిసారి చూడటం అవుతుంది అని విసురుగా తన క్యాబిన్ నుండి బయటికి వెళ్ళాడు ఆర్య. అసలు తనేనా ఇలా మాట్లాడుతుంది? అది ఆమెతో ఇంత ర్యాష్‌గా, ఇంత హార్ట్‌లెస్‌గా. అసలు ఆ రాక్‌లా ఇలా ఎలా మారిపోయాడు అతను? దానికి కారణం ఆమె కాదు. ఖచ్చితంగా ఆమె. ఇందులో తన పొరపాటు ఏమీ లేదు. ఇదంతా తను చేసుకున్నదే. అందుకే తనే అనుభవిస్తుంది. తను ఇలా బాధపడుతున్నందుకు నాకు కించిత్ బాధ కూడా లేదు. కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. నాకేమి లేవు. తను అసలు నాకేమి కాదు కూడా అని తనను తానే మోటివేషన్ చేసుకుంటూ ఆఫీస్ బిల్డింగ్ పైన ఉన్న ఓపెన్ ఏరియాకి వెళ్ళిపోయాడు ఆర్య. ఆ ఏరియా మొత్తం కూడా పచ్చని చెట్లతో గార్డెనింగ్‌గా చేయించుకున్నాడు అతను. ఎప్పుడైనా ప్రశాంతత కోల్పోయినప్పుడు, స్ట్రెస్ అనిపించినప్పుడు అక్కడికి వెళ్లి సేద తీరుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా అతని హార్ట్ అతని మైండ్‌ఫుల్ అప్రైజర్‌లో ఉంది. ఆ ప్రెషర్ తగ్గించుకోవటంలో అతను అక్కడికి రాక తప్పలేదు. తన కూర్చునే స్వింగ్ చైర్‌లో ఉన్న సిగరెట్ ప్యాకెట్ నుంచి 4 సిగరెట్లు తీసి పీల్చి పడేశాడు. అయినా అతనిలో ఉన్న కోపం, విసుగు, చిరాకు ఏమాత్రం తగ్గలేదు. ఎందుకిలా బిహేవ్ చేస్తుంది? వద్దు అన్న పని ఎక్కువ చేసి నన్ను టార్చర్ చేస్తుంది. అసలు దూరంగా పంపించడమే మంచిదేమో! ఇక్కడే నా ఎదురుగా ఉంచుకొని తప్పు చేశానేమో అని విధాలుగా అతని మెదడు ఆలోచిస్తూ ఉంటే, ఒక్క క్షణం అతని ఆలోచనలన్నీ తన నుంచి దూరంగా వెళ్ళిపోతే బాగుండు అన్న ఫీలింగ్ కలిగింది అతనికి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తన జుట్టులోకి వేలు పోనిచ్చి గట్టిగా హెడ్‌ని ప్రెస్ చేసుకున్నాడు. ఒక మనిషికి ఇంత ప్రెషర్ ఉంటే బహుశా బతకడేమో! నేనెందుకు ఆమె గురించి ఇంతలా ఆలోచించాలి? తను ఏడుస్తే నేనెందుకు ఇంత ఇదైపోవాలి? తను వెళ్ళాలి అనుకుంటే నేనెందుకు తనని వదలలేకపోతున్నాను? తను ఉండాలి అనుకున్నప్పుడు ఎందుకు నాతో ఉంచుకోలేకపోతున్నాను? వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని గట్టిగా అనుకోని సిద్దుకి కాల్ చేశాడు. హారికకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్న సిద్ధు ఆర్య కాల్‌కి అతని వద్దకు నడిచాడు. అతనికి ఏదో టెన్షన్‌గా, స్ట్రెస్‌గా ఉంటే తప్ప అక్కడికి వెళ్ళడు అని తెలిసిన సిద్ధు కంగారుగా తనని చేరుకున్నాడు. సిద్ధు కంగారుగా ఆర్య దగ్గరికి వెళ్ళగానే ఆర్య అక్కడే ఉన్న సోఫాలో తలలో 2 చేతులు దూర్చి తల కిందకి పెట్టుకొని కూర్చున్నాడు. ఎంట్రన్స్ దగ్గరే అతన్ని అలా చూడగానే అతని మనసు చివుక్కుమంది. తన అడుగుల వేగం మరింత పెంచి ఆర్యని చేరుకొని అతని భుజంపై చెయ్యి వేసి ఆర్య అని పిలిచాడు. ముందుగా అతని పిలుపు విని అతని వైపుకి తల తిప్పి చూశాడు. ఏంట్రా ఇది? అని సిద్ధు అడగగానే సిద్ధుని గట్టిగా హగ్ చేసుకున్నాడు ఆర్య. ఆర్య చుట్టూ చేతులు వేసి అతని వెన్ను నిమిరాడు సిద్ధు. ఎందుకురా నువ్వు బాధపడుతూ తనని బాధ పెట్టటం? ఎందుకు ఇదంతా? ఆర్య మౌనంగా ఉన్నాడు. ప్లీజ్ ఆర్య, ఇదంతా ఆపేసి తనకు అర్థమయ్యేలా చెప్పు. తనేం చిన్నపిల్ల కాదు కదా! సిద్ధుని వదిలి దూరం జరిగాడు ఆర్య. గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి నిజమే, తను చిన్నపిల్ల కాదు కదా! మరి నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయిందిరా? ఆ! ఎవరో చెప్పిన పిచ్చి మాటలకి నాకు దూరంగా వెళ్ళిపోయింది. ఇదే రేపు మా లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత జరిగితే? అప్పుడు ఏం చేయమంటావు? అని సీరియస్‌గా అడిగాడు ఆర్య. దానికి సిద్ధు కాసేపటికి మౌనం తర్వాత
ఒకసారి తను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో కూడా ఆలోచించు కదరా! తను ఎందుకు వెళ్ళిందో తెలుసు. ఎలా వెళ్ళిందో తెలుసు. దానికి కారణాలన్నీ కూడా నీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా తనని ఇలా బాధ పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇది ఒక్కటే మాత్రం నీకు చెప్పగలను అని అన్నాడు సిద్ధు. ఆర్య దగ్గర నుంచి లేచి నిల్చొని ఇప్పుడు నేను తప్పు చేస్తున్నానని నీ ఫీలింగా సిద్ధు? నువ్వు తప్పు చేస్తున్నావు అని నేను చెప్పట్లేదు ఆర్య. అనవసరంగా తనని బాధ పెట్టకు అని మాత్రమే చెప్తున్నాను. అది పిచ్చిదిరా. నీ మీద ప్రేమతో ఏం చేయటానికైనా సిద్ధపడుతుంది అని అంటాడు సిద్ధు.